గ్రీన్లాండ్‌ను స్వాధీనం చేసుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుండి ప్రకటన వచ్చిన తర్వాత ఆ భూభాగం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. గ్రీన్లాండ్‌ను ఎలాగైనా స్వాధీనం చేసుకుంటామని డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. అక్కడి ప్రజలకు నచ్చినా, నచ్చకపోయినా ఈ విషయంలో ముందడుగేస్తామని స్పష్టం చేశారు. లేని పక్షంలో ఆ ప్రాంతాన్ని రష్యా లేదా చైనా స్వాధీనం చేసుకుంటాయని ఆరోపించారు. చర్యల ద్వారా గ్రీన్లాండ్‌ను పొందాలని తాము అనుకుంటున్నామని, కానీ అది సాధ్యం కాకపోవడంతో కఠిన మార్గాలను అనుసరించాల్సి వస్తుందన్నారు. గ్రీన్లాండ్ చుట్టూ ఉన్న జలాల్లో ఇప్పటికే చైనా, రష్యా తమ నౌకలను మోహరించి ఉన్నాయని, అమెరికా గ్రీన్లాండ్‌ను స్వాధీనం చేసుకోకపోతే ఆ పనిని చైనా, రష్యాలు చేస్తాయని ట్రంప్ అన్నారు. నేను మీ రూపా నాగేష్. వెల్కమ్ టు తెలుగు పోస్ట్ ఫ్యాక్ట్ చెక్ సైబర్ సెక్యూరిటీ సిరీస్. వార్తల వెనుకున్న వాస్తవాలు, ఏది నిజం, ఏది అబద్ధం అన్నీ మీ ముందుంచే మా ప్రయత్నంలో మీరు భాగస్వాములు అవ్వాలంటే ఈ వీడియోను మీరు చివరి వరకు చూసి నలుగురికి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. డెన్మార్క్ అమెరికా ఆలోచనలను గట్టిగా తిరస్కరిస్తోంది. ఈ ద్వీపం ఆ ప్రాంత ప్రజలకు మాత్రమే చెందిందని పలువురు తమ వాయిస్ ను కూడా వినిపిస్తూ ఉన్నారు. ఎంతో ప్రత్యేకమైన ఈ ప్రాంతం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. గ్రీన్లాండ్ జనాభా దాదాపు 56,000 నుండి 57,000 మంది వరకు ఉంటుంది. పశ్చిమ యూరోప్ కంటే పెద్దదిగా ఉన్న ఇది భూమిపై అతి తక్కువ జన సాంద్రత కలిగిన ప్రదేశాలలో ఒకటి. చాలా భూభాగం భారీ మంచు కింద ఉండిపోయి ఉంది. ఇది ఆర్కిటిక్ ప్రాంతంలో ఆర్కిటిక్ మహాసముద్రం, ఉత్తర అట్లాంటిక్ మధ్య కెనడాకు ఈశాన్యంగా, ఐస్లాండ్ కు వాయువ్యంగా ఉన్న ప్రపంచంలోని అతి పెద్ద ద్వీపం. గ్రీన్లాండ్ వాసులలో దాదాపు 80% మంది మంచు లేని తీర ప్రాంత అంచుల వెంట నివసిస్తూ ఉన్నారు. ముఖ్యంగా నైరుతి భాగంలో ఉంటారు. రాజధాని అయిన నూక్లో 18,000 మందికి పైగా ప్రజలు నివసిస్తూ ఉన్నారు. నూక్ నగరంలో కాకుండా చిన్న చిన్న పట్టణాలు, చిన్న స్థావరాలలో జనం ఉంటూ ఉన్నారు. కొన్నిటిలో కొన్ని డజన్ల మంది మాత్రమే నివసిస్తూ ఉన్నారు. చాలా చోట్ల అందరికీ అక్కడ ఉన్న అందరూ బాగా తెలుసు. గ్రీన్లాండ్ జనాభాలో ఎక్కువ భాగం ఇనుయుట్ అనేవారు ఉంటారు. స్థానికంగా వారిని కల అలిలిట్ అని అంటారు. ఉత్తరాన ఇనుగ్విట్, తూర్పున కొన్ని ప్రాంతీయ సమూహాలు ఉన్నాయి. చాలా మంది గ్రీన్లాండ్ వాసులు ఇనుయుట్ యూరోపియన్ వారసత్వాన్ని మిళితం చేశారు. వారికి డానిష్ స్థిర నివాసాలు, వ్యాపారులతో అనుసంధానం శతాబ్దాల నుండి ఉంది. ఇటీవలి సంవత్సరాలలో ఫిలిపియన్స్, థాయిలాండ్ వంటి దేశాల నుండి వచ్చిన చిన్న వలస సంఘాలు కూడా ఫిషింగ్, పర్యాటకం సేవలలో భాగంగా ఉన్నారు. గ్రీన్లాండ్ ఆర్థిక వ్యవస్థకు ఫిషింగ్ వెన్నుముకగా ఉంది. హాలిబట్, రొయ్యలు, కార్డ్ వంటి జాతులు స్థానిక ప్రజలకు జీవనోపాధిని అందిస్తూ ఉన్నాయి. అక్కడి ప్రజల జీవితాల్లో వేట ఇప్పటికీ ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. ముఖ్యంగా పెద్ద పట్టణాల వెలుపల ఆహారాన్ని అందిస్తుంది. సాంస్కృతిక సాంప్రదాయాలను బలోపేతం చేస్తుంది. దీనితో పాటు చాలా మంది గ్రీన్లాండ్ వాసులు ఆరోగ్య సంరక్షణ, విద్య, పరిపాలన వంటి విభాగాలలో పనిచేస్తూ ఉన్నారు. గ్రీన్లాండ్ డెన్మార్క్ మాదిరిగానే సంక్షేమ వ్యవస్థను తీసుకొస్తోంది. ఉచిత ఆరోగ్య సంరక్షణ, ఉచిత విద్యను అందిస్తుంది. సామాజిక సమానత్వం, ఎల్జీబీటీక్యూ హక్కులను ప్రోత్సహిస్తుంది. ఇలాంటి ప్రజలు నివసిస్తున్న ప్రాంతం ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుంది. గ్రీన్లాండ్‌ను స్వాధీనం చేసుకోవాలని డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై డెన్మార్క్ తీవ్రంగా స్పందించింది. ఆ దీవిలో అడుగు పెడితే కాల్చి పడేస్తామని అమెరికాకు డెన్మార్క్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. గ్రీన్లాండ్ జోలికి వస్తే చూస్తూ ఊరుకోబోమని డెన్మార్క్ రక్షణ మంత్రిత్వ శాఖ హెచ్చరికలు చేసింది. గ్రీన్లాండ్ భద్రత విషయంలో డెన్మార్క్ సరైన చర్యలు తీసుకోలేదని, ఆర్కిటాలో అమెరికా ప్రయోజనాలను కాపాడడానికి ట్రంప్ ఎంత దూరమైనా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అన్నారు. ట్రంప్స్ ను హెచ్చరిస్తూ యూరోప్ దేశాధినేతలు ఈ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. గ్రీన్లాండ్, డెన్మార్క్ ప్రాదేశిక సమగ్రతను గౌరవించాలని కోరారు.